రే పట్టుకోరా పట్టుకోరా పట్టుకోరా. ఈరోజు బోయినపల్లికి నేను అనవసరంగా పోయినా అని చెప్పేసి నాకు సాయంత్రం వరకు అర్థం కాలేదు. అసలు ఎందుకు ఇట్లా అంటున్నా, ఈరోజు ఏమైంది మార్కెట్, అసలు మాకు ఈరోజు లాభం వచ్చిందా లాస్ వచ్చిందా, అసలు ఏమైందో క్లారిటీ చెప్తా. వీడియో మొత్తం చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అస్సలు ఉన్నాయి. ఏదో నార్మల్గా ఏదో టైంపాస్కి చూద్దామంటే చూడండి. సో అయితే ఏమైందంటే నిన్న మనకి నిన్ననే మనం 22,500 వేసుకొచ్చినాం మాలు. అంతగానం పెట్టుబడి పెట్టి వేసుకొస్తే మనం అమ్మింది ఎంత, జస్ట్ 10,500. మనకి ఇంకెన్ని రావాలి, 12,500 రావాలి. సో అన్నిగనం పైసలు రావాలి అన్నప్పుడు మనం సప్పుడు దాకా నిన్న మిగిలిన మాలే ఈరోజు అమ్ముకుంటే అయిపోతుండే, మనకి పైసలు అయితే వచ్చేస్తుండే. కానీ మేమేం చేసినామంటే 10,500 ఉన్నాయి కదా అమ్మిన పైసలు, ఆ అమ్మిన పైసలు తీసుకొని బోయినపల్లికి అయితే పోయినుండే. బోయినపల్లికి మా అన్న పోయినుండి అలా పోయి ఎంతైతే మిగిలిన పైసలు 10,500 అమ్మినాం కదా, ఆ పైసలన్నీ తీసుకొని పోయి ఆ పైసలతో మొత్తం బోయినపల్లిలో మాల అయితే వేసుకొచ్చానుండే. ఈరోజు కూడా ఆలుగడ్డ 2 సంచులు, ఇంకా క్యారెట్లు, చామగడ్డలు, దొండకాయలు అయితే వేసుకొచ్చినుండే. అయితే నిన్న దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మనకు నిన్న చామగడ్డ దెబ్బ పెట్టింది కదా, ప్లస్ ఈరోజు ఏంటంటే నిన్న క్యారెట్వి మనం 6 కవర్లు వేస్తే దాంట్లో 3 కవర్లు అయితే మొత్తం డ్యామేజ్ వెళ్ళిపోయినాయి. అంటే దాని మూతులు అనేటివి మొత్తము ఇట్లా వాడిపోయి ఇట్లా ఇట్లా మురిగిపోయిన ఉండే ముంగట మూతులు. అవి ఈరోజు నిన్న అట్లనే పెట్టేసినాం ఆ మూడు కవర్లు ఇప్పకుండా. అయితే ఈరోజు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అవి. మొత్తం అంటే మొత్తం నిన్న అది ఒక్కటి మనకి 500 పడ్డది. అంటే 1,500 బొక్క మనకి, అంటే దగ్గర దగ్గర 1,600 అమ్మాలి కూలి అవన్నీతోని 1,600 బొక్క. అండ్ ఇంకా నిన్న చామగడ్డనే మనకు పెద్ద దెబ్బ కొట్టింది. అది ఈరోజు ఏమైందంటే వానకు దడిచినట్టు ఉంది అది ఈరోజు చామగడ్డ కూడా మొత్తం ఇట్లా మురిగిపోయినట్టు దానికి ముందే జలుగురు ఉంటుంది కదా, సో అది మురిగిపోయినట్టు ఇట్లా అయ్యింది మొత్తము. అది నిన్న ఆరవేసేది ఉండే, మనం ఆరవేయలేము. అట్లనే సంచులు ఎత్తేసేసరికి అది మొత్తం ఉబ్బరానికి మొత్తం ఇట్లా మురిగిపోయినట్టు అయిన ఉండే. దాన్ని కూడా ఎవ్వరు మురదలేరు. అది పోయంగానే ఇట్లా తీసుకుందామని వచ్చి దానిలో చేయబెట్టి పక్కన లేచి వెళ్ళిపోతారు. అదొక దెబ్బ. మళ్ళీ మీది నుంచి క్యారెట్, అసలు ఈ క్యారెట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. 3 కవర్లు మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. నిన్న మనం ఏమనుకున్నాం, ఇంకా 60% ఉంది అంటే మాల్ బాగానే ఉండే నిన్న. కానీ అది డ్యామేజ్ వెళ్ళేసరికి పైసలంతా లాసు. అంతగా లాస్ వచ్చేసరికి మళ్ళీ ఈరోజు 10,500 మీదికెళ్ళి 10,500 వేసుకొచ్చినాం. అంటే నేను ఈరోజు మనకి ఎంత టోటల్గా మళ్ళీ 22,500 మాల్ పడ్డది మన పైన. అంతగానం మాలు అమ్మాలి మనం ఈరోజు. కానీ ఈరోజు పెద్ద ట్విస్ట్ ఏం తెలుసా, ఇంకోటి వర్షం ఈరోజు మాతోని ఎట్లా ఆట ఆడుకుందంటే అట్లా ఆట ఆడుకుందనమాట. సో ఆ వర్షం వల్లనే మనం అమ్మలేకపోయినాం. అందుకే నాకు అసలు అనవసరంగా బోయినపల్లికి పోయినాం కదా అని చెప్పేసి నాకు అనిపించింది. మెయిన్ రీజన్ అదే. ఇవి ఉన్నాయి అమ్ముకుంటే అయిపోయేదానికి అనవసరంగా బోయినపల్లికి పోయి వర్షంలో తడిసి అంతా వేసి మొత్తం అంతా నాశనం అయింది. అయితే బోయినపల్లి నుంచి మా అన్న వచ్చేట్లోపు 10:30 ఏమో అయింది. సో మాలంతా సెట్ చేసి అంతా పెట్టినాం. మంచిగానే ఉంది, గిరాకీ కూడా మంచిగానే అవుతుంది, లైట్గా ఓకే, అంత నార్మల్గానే అవుతుంది. సో మనకి 12:30 నుంచి మనకు గాలిలో అయితే మస్తు దంపుడు స్టార్ట్ అయింది. అనుకున్నాను నేను, అప్పుడే అర్థమైపోయింది నాకు, ఇంకా అయిందిరా ఈరోజు పని, మనకు వర్షం పడేటట్టు ఉందని చెప్పేసి అనుకున్నా. ఇంకా 2:30, 3 అవుతుంది టైము. ఇంకా ఆ టైంలో చూసుకోండి, ఇంకా మొగులు మొత్తం నిండిపోయింది. ఆ నిండిపోయిన మొగులు చూసి వామ్మనే నేను అనుకున్న ఒకటేసారి ఇంకా పెద్ద దెబ్బనే పడేటట్టు ఉంది అని అనుకుంటానున్నా. ఇంకా వర్షం స్టార్ట్ అయితేనే ఉంది. ఒక దిక్కేమో 22,500 మాల అమ్మాలి, ఇంకో దిక్కేమో గాలిలో అయితే ఇట్లా ఈదురుగాలులు వస్తున్నాయి మంచిగా. ఆ గాలికి పెట్టుకున్న చెత్తిరి మొత్తం అన్నీ ఇట్లా ఎగిరిపోతున్నాయి. అందరి, మాది కాదు, మార్కెట్లో వాళ్ళందరిది అదే పరిస్థితి. ఆ గాలి ఒక దిక్కు, నిండా మొగులు ఒక దిక్కు, ముంగటనేమో మాల అమ్మాలి. ఏడవుతుందరా సంసారం అంతగానం. అన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ మార్కెట్లో. ఇదే బాధ. నేచర్ మనకు మంచిగా సహకరించాలి, లేకపోతే అంత నాశనం అవుతుంది అనమాట. ఇంకా దాని ఇష్టం వచ్చినప్పుడు వర్షం పడే, ఇష్టం వచ్చినప్పుడు ఇట్లా గిరాకీ అయితే ఖరాబ్ చేస్తుంది. అదేందో ఏమో మేము ఇట్లా సడన్గా మంచిగా అమ్ముకుందాము, మంచిగా చేసుకుందాము అనే టైంకే ఇట్లా మాకు ఏదో ఒక దరిద్రం వచ్చినట్టు ఇట్లా అన్నీ ఒకటేసారి వచ్చి పడ్డట్టు పడతాయి. ఇంకా దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే వాన కరెక్ట్ గిరాకీ టైంలో పడలేదు. ఇంకొక గంట అయితే మంచిగా గిరాకీ వస్తుందిరా అనే టైంకి వర్షం అయితే స్టార్ట్ అయింది మెల్లగా. ఆ వర్షానికి వచ్చే పబ్లిక్ అయితే రాలేరు అసలు. వాళ్ళు ఏం లేదురా రేపు కొనుక్కుందాంలే, ఇంకా వర్షం మనల్ని పోనీలే అనుకున్నట్టున్నారు వాళ్ళు.
అస్సలు కాలేదు భయ్యా గిరాకీ. ఆ వర్షం కూడా ఎట్లా పడుతుందంటే, ఇప్పుడు 5 నిమిషాలు వస్తది. 5 నిమిషాలు కూడా ఎట్లా వస్తది, లైట్‌గా వస్తది. ఫస్ట్ స్టార్టింగ్‌ల లైట్‌గా వచ్చి ఇట్లా తుపురు తుపురు పడుతది, పోతది. మళ్ళీ దాని ఎంబడి ఇట్లా గాలొస్తది. ఆ గాలొచ్చి ఇట్లా పెట్టుకున్న చెత్తిర్లని, ఏసుకున్న టెంట్లని అన్నిటిని ఇట్లా తీసి పడేస్తది. దొబ్బి పడేస్తదనమాట. మా సిచ్యువేషన్ ఏందంటే, ఇట్లా గాలి రాంగానే చెత్తిర్లు ఇప్పేసేయాలే. ఇంగ వాన రాంగానే "అర్రె! పెట్రా పెట్రా చెత్తుర్లు పెట్రా" అని చెప్పి వానకు తడవకుండా చెత్తుర్లు పెట్టుకోవాలి వాన రాంగానే. ఇంగ వాన ఇట్లా వస్తది, 5 నిమిషాలు వస్తది, బంద్ అయితది. మళ్ళా గాలొస్తది ఎంబటనే ఇట్లా "అరెరె! గాలొస్తుందిరా చెత్త తీసేయరా" అని చెప్పి అట్లా. అసలు నిలకడ లేదు ఈరోజు. ఇంత గూడా నిలకడ లేదు. ఇంకా మాది హైలైట్ ఏందంటే, మీదికెళ్ళి కాకరకాయ గూడా నేను ఇంకా ఇప్పటిదాకా చెప్పడం మర్చిపోయినా. కాకరకాయ గూడా ఒక కవర్ డ్యామేజే మొత్తము. మనకు దెబ్బ మీద దెబ్బ పడతది. పడితే మాత్రం ఒకటేసారి పడతది డ్యామేజ్. గట్టిగా పడతది అది గూడా. కాకరకాయలు పోయినయి, క్యారెట్లు పోయినయి, చామగడ్డ పోయింది. అవన్నీ పోయినా మీద నుంచి వర్షం పడ్డది. ఆ! ఈ వర్షం పడ్డదా మీద నుంచి గిరాకీ కాలేదు. ఇవన్నీ ఒకటేసారి వస్తాయన్నమాట ఇట్లా. నాకొక్కనికే అయితదా? లేదంటే మీ అందరికి అయితదా? నాకు తెలవదు. కానీ నాకొక్కనికే ఇట్లా అయితదేమోరా అని చెప్పేసి అనిపిస్తది. ఎందుకేమో మళ్ళా. అన్నీ ఒకటేసారి వచ్చి పడతాయి ఇట్లా. అన్నీ ఖరాబ్ అయితాయి ఇట్లా. మన టైం బాలేనప్పుడు ఏం చేస్తాం అయినా. ఇక కరెక్ట్ టైం 5 అయితుంది. ఇక వర్షం స్టార్ట్ అయింది ఇంగా. మంచిగా పడ్డది. ఎంతసేపు పడ్డది? 10 నిమిషాలు కూడా పడలేదురా నాయన. 10 నిమిషాలు కూడా పడలేదు. ఇట్లా దనదన వచ్చింది. 10 నిమిషాలు పడ్డది, పోయింది. ఇక కంటిన్యూగా తుప్పుర్లు పడుతుంది. ఇక తుప్పురు పడ్డది. మళ్ళీ ఆరైంది. గంట సేపటి దాకా ఇట్లా తుప్పురు పడ్డది. అంటే స్టార్టింగ్ 10 నిమిషాలేమో మంచిగా చంపి ఆగిపోయింది. ఎంబడిన ఆగిపోయి మంచిగా తుప్పురు పడ్డది. మీదికెళ్ళేమో నల్ల మొగులు. ఇంకా గంట సేపు కాగానే ఇంకా 6:30 అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ టైంలోనన్నా మంచిగా ఒక 2 గంటలు గడివిస్తదేమో, మంచిగా గిరాకీ అయినా అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటే గంట సేపు ఆపింది. కానీ ఆ గంట సేపు కూడా తుప్పురు పడుకుంటా ఇంకా కంప్లీట్‌గా 6:30 నుంచి 6 గంటల నుంచి ఇంకా మంచిగా చంపి దాని తర్వాత కూడా తుప్పురు పడడం అయితే ఆపలేదు. అట్లనే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకేం చేస్తాము? ఇక మునిగినాము. ఎట్లా లాసే ఈరోజు అని చెప్పేసి మిగిలిన మాల్ అంతా ఎత్తేసినాం. మిగిలిన మాల్ ఏంది, ఎట్లా పోసింది మాల్ అట్లనే ఉంది. అదంతా ఎత్తేసి ఇంటికైతే వచ్చేసినాం. మళ్ళీ పైసలు లెక్క పెడితే ఎన్నమినామంటే, మనకి ఇంకా మాల్కి 7,500 రావాలి. అంటే ఎంత మినిమో మీరే కామెంట్ చేయండి. మనకి ఇంకా అసలుకి 7,500 రావాలి. 7,500 కాదు కానీ 7,700 రావాలి. సో అది మరి పరిస్థితి. ఈరోజు గిరాకీ అయితే చాలా దెబ్బ కొట్టింది. మీద నుంచి వర్షం అయితే ఇంకా వీడిని కొడితే వీడు ఇంకోసారి లేవొద్దురా అన్నట్టు కొట్టిందనమాట. అది చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఈరోజు. రేపు అసలు మిగిలిన మాలే అమ్ముకోవాలి. మీరైతే వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.